ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. చంద్రబాబు సర్కారు తీరు మీద తీవ్ర ఆగ్రహంతో కనిపిస్తున్నారు. ఇప్పటికే డిఏలు, పిఆర్సీ ఇలాంటి సమస్యల చుట్టూ చాలా పెద్ద ఆందోళనకి పూనుకున్నారు. ఫ్యాఫ్టో ఆధ్వర్యంలో చెలో విజయవాడ కూడా నిర్వహించారు. యూటీఎఫ్ ఆధ్వర్యాన గుంటూరులో రణబేరీ కార్యక్రమం జరిగింది. ఇలా ఉపాధ్యాయులు ఇప్పటికే రోడ్డెక్కి వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్న తరుణంలోనే టెట్ నిర్వహణ జరపాల్సిందే అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు పుండు మీద కారం చల్లినట్టు అయింది. దాంతో ఇప్పుడు ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సర్కారు కనీసం రివ్యూ పిటిషన్ వేయడానికి కూడా తొలుత సుముఖత వ్యక్తం చేయకపోవడం పట్ల గుర్రుగా ఉన్నారు. దీన్ని చంద్రబాబు ప్రభుత్వం కూడా గుర్తించింది. విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ కూడా సమస్యని గ్రహించారు. ఉపాధ్యాయుల్లో పెరుగుతున్న అసంతృప్తిని చల్లబరచాలి అన్న నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే తన పార్టీకే చెందిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలని, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలని పిలిచి వాళ్ళొక వినతి పత్రం ఇచ్చినట్టుగా, దానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించినట్టుగా ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. ఉపాధ్యాయుల టెట్ నిర్వహణ విషయంలో ఇన్ సర్వీస్ టీచర్లకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మీద రివ్యూ పిటిషన్ వేయబోతున్నాం అన్నట్టుగా చెప్పుకొచ్చారు. నిజానికి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి 10 రోజులు దాటిపోతోంది. అదే సమయంలో ఆ తీర్పు వచ్చిన వెంటనే ఉపాధ్యాయులకు కూడా టెట్ రాయాల్సింది అన్నట్టుగా ఆదేశాలు వచ్చాయి. టెట్ నోటిఫికేషన్తో ఇప్పటికే అప్లికేషన్లు పెట్టే ప్రక్రియ కూడా సాగుతోంది. ఇదంతా సాగుతుండగా తెలిసిన మంత్రి సకాలంలో స్పందించకుండా ఇప్పుడు ఉపాధ్యాయుల ఆగ్రహాన్ని కేవలం చల్లార్చే ప్రయత్నంలో భాగంగానే ఒక ప్రకటన చేసి చేతులు దులుపుకుంటున్నారా అనే సందేహాన్ని చాలామంది టీచర్లు వ్యక్తం చేస్తున్నారు. అయితే అదే సమయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలకు తగ్గట్టుగా తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్నటువంటి టెట్ కానీ, అటు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు కానీ చంద్రబాబు సర్కారు ఎందుకు పాటించదు అన్నది ఉపాధ్యాయుల్లో వస్తున్న ప్రశ్న. తెలంగాణలో కేవలం ఉపాధ్యాయులు తాము బోధిస్తున్నటువంటి సిలబస్కి సంబంధించినటువంటి దాని మీదే టెట్ రాసేలా మార్గదర్శకాలు ఇస్తున్నారు. అంటే అక్కడ తాను చెప్తున్నటువంటి పాఠాలకు సంబంధించి పరీక్ష రాయాల్సి వచ్చినప్పుడు ఎటువంటి సమస్య ఉండదు అన్నది అక్కడి ప్రభుత్వ అభిప్రాయం. అదే సమయంలో తమిళనాడులో అయితే ఏకంగా ఏటా 3 సార్లు ఈ టెట్ ఎగ్జామ్ నిర్వహిస్తూ తాము బోధిస్తున్నటువంటి అంశాలకే పరిమితం చేస్తూ, దానికన్నా కీలకమైనది 2010కి ముందు చేరినటువంటి వాళ్ళకి ఇలాంటి పరీక్షలు అవసరమే లేదు అన్నట్టుగా నిబంధనలు విధిస్తున్నారు. ఇలా అనేక రకాల మినహాయింపులతో సమీప రాష్ట్రాలు ఇలాంటి పరీక్షల విషయంలో కూడా అడుగులేస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా సాగుతోంది. 2010 కాదు, దానికి ముందు చేరినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా టెట్ రాయాల్సిందే అన్నట్టుగా చెబుతోంది. ఆ టెట్ కూడా కేవలం వాళ్ళు బోధిస్తున్నటువంటి అంశాలకే కాకుండా మొత్తం పాఠ్యాంశాలన్నిటికీ సంబంధించి ఇతర ఆశావాహ ఉపాధ్యాయులు నిర్వహిస్తున్నటువంటి టెట్ తరహాలోనే ఇన్ సర్వీస్ టీచర్లకు కూడా నిర్వహించే ప్రయత్నం చేస్తుంది. దీని మీద ఇప్పుడు ఉపాధ్యాయులు మరింత ఆగ్రహంతో కనిపిస్తున్నారు. ప్రభుత్వ వ్యవహార శైలిని అనేక రకాలుగా అనుమానిస్తున్నారు. తామెంతో ఈ ప్రభుత్వం వస్తే ప్రయోజనం దక్కుతుందని ఆశిస్తే అందుకు విరుద్ధంగా తమకే ఎసరు పెట్టే రీతిలో ప్రభుత్వ వ్యవహార శైలి ఉంది అన్నట్టుగా ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. ఈ విషయంతో ఇప్పుడు మరి ప్రభుత్వం స్పందిస్తుందా, సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తుందా, లేకుంటే ఉపాధ్యాయుల కుర్చీ కిందకి నీళ్లు తెచ్చే రీతిలో ఈ టెట్ట పేరుతో మరింత అసహనాన్ని పెంచుతుందా అన్నది చాలా ముఖ్యమైనటువంటి అంశం. మరి విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ ఉపాధ్యాయుల ఆగ్రహానికి తగ్గట్టుగా ఎలాంటి అడుగులేస్తారు, ఏ రీతిని సాగుతారు, ఉపాధ్యాయుల్ని సంతృప్తి పరచడానికి, వాళ్ళలో ఉన్నటువంటి అసహనాన్ని చల్లార్చడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అన్నది చాలా ఆసక్తిని రేకెత్తించే అంశం.